వెల్కమ్ టు తెలుగు మిర్రర్. ఇలా తాళాలు వేసి ఇలా ఒక్క నిమిషంలో ఇంటి బయటికి వెళ్ళి వచ్చేద్దాం ఇంటికి అనుకుంటున్నారా? అయితే మీ ఇంట్లో సామాన్లన్నీ కూడా దొంగలు కన్నవేసి ఉడాయించుకుపోతారేమో ఒక్కసారి గమనించండి. ఇప్పుడు పోలీసులు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఒక్క నిమిషం బయటికి వెళ్ళి పక్కింటికి వెళ్ళి తాళం వేసుకుని వచ్చేస్తాం అనే లోపే లోపలున్న బంగారాన్నంతా కూడా తెలివిగా డబ్బుని దోచేసి దొంగలు పోలీసులకి ఇటు బాధితులు కూడా సవాల్ విసురుతున్నారు. రీసెంట్ గా విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి వెంకటాపురంలో కలిశెట్టి సత్యం అనే ఇంట్లో దొంగలు చొరబడి బీరువాలో ఉన్నటువంటి 100 గ్రాముల బంగారాన్ని దోచుకెళ్లిపోయారు. సో వెంటనే పోలీసులు సమాచారం అందిన తర్వాత అక్కడికి వచ్చి క్లూస్ టీం కూడా వివరాలు సేకరించి అసలు నిందితులను పట్టుకునేందుకు కూడా ప్రయత్నాలు చేస్తుంది. అయితే రీసెంట్ గా ఇటు విశాఖపట్నంలో కూడా సింహాచలం పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ దాదాపు 100 గడుపు ఉంటుందంట. ఆ 100 గడపకు సంబంధించిన అపార్ట్మెంట్ లో కూడా వరుస దొంగతనాలు ఇలానే జరిగాయి. అసలు ఏంటి తెలిసిన వారి పనా లేదంటే వేరే ముఠా సభ్యులు ఎవరైనా సరే దొంగతనాలకు పాల్పడుతున్నారా అని అనేక కోణాల్లో కూడా పోలీసులు విచారించిన తర్వాత అసలు కేటుగాలను కూడా అదుపులోకి తీసుకున్నారు. తాళాలు వేసినటువంటి ఇళ్లనే టార్గెట్ చేస్తూ ఎవరైనా వృద్ధులు గాని ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నట్టయితే వారిని కూడా టార్గెట్ చేస్తూ లోపలికి చొరబడి తెలివిగా బంగారాన్ని డబ్బుని అంతా కూడా తీసుకొని ఉడాయించడం షరా మామూలు అయిపోయింది. సో అలాంటి వారి పట్ల తగు జాగ్రత్తలు తీసుకోపోతే విలువైన బంగారమే కాకుండా ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వస్తుందని పోలీసులు కూడా హెచ్చరిస్తున్నారు. విశాఖపట్నం జిల్లాకు సంబంధించినటువంటి దొంగతనం కేసుకు సంబంధించినటువంటి వస్తువుని అదేవిధంగా బంగారాన్ని అన్ని కూడా పోలీసులు రికవరీ చేసి మీడియా ముందు సమావేశం నిర్వహించారు. సో పోలీసులు ఏం మాట్లాడుతున్నారో విందాం. అంతే కాకుండా గజపతి నగరానికి సంబంధించినటువంటి బంగారాన్ని పోగొట్టుకున్న బాధితులు ఏం చెప్తున్నారో వారి మాటల్లో కూడా విందాం. చిన్న బయటికి చంద్రవంతకి చేస్తాడు, నేను ఎక్కడ చంద్రవంతం లేదు. ఎవరింత కావాలి ఆవిడ ఆవిడ ఇంట్లో ఫస్ట్ చూసినాడు సార్. అంటే బయట గేట్ చూసాను కాలేసి ఉంది కంప్లీట్ బ్రష్ చేసుకొని ఇక్కడ ఎందుకంటే బయట గేట్ తాళం వేస్తుంది కదా తప్పడం. అది విజయనగరం జిల్లా వెంకటాపురం. మా పాపలు ఉదయం వెళ్ళారు, 7 గంటలకు వెళ్ళారండి. రాత్రి జరిగిందండి. 4 తులాల బంగారం, 30,000 రూపాయలు క్యాష్. తలుపులాగా ఉంచారు, గేట్లు గడిలు తీసి తాళాలు తీస్తారండి. ఎవరు పెన్నారు తెలియదు. మా ఊరికి ఎప్పటికప్పుడు అలా జరుగుతుంది. మాకు మాత్రం న్యాయం కావాలా. భయం వేసేస్తాం, ఏ ఊరంతా భయం వేసేస్తాం. బ్రిడ్జి కాడ సినిమాల కాడ అక్కడ ఒకటి కాసేస్తాను. ఒక్కొక్కరు వచ్చిన భయం వేసేస్తుంది. కూడా నా నమస్కారం. నేను క్రైమ్ ఏసీపీని. నా రైట్ సైడ్ ఉన్న అతను ఇన్స్పెక్టర్ ఎస్ఐ అండ్ ఎయిర్పోర్ట్ ఎస్ఐ అండ్ గోపాలపట్నం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ దేనికంటే మా దగ్గర ఒక క్రైమ్ రిపోర్ట్ అయింది. 27/5/26న సింహాచలం దగ్గర గల ప్రియా గార్డెన్స్ ఒకటి ఉంది. అక్కడ ఉలిమిరి కావ్యహర్షిత అని చెప్పి ఒక అమ్మాయి సింగిల్గా, అంటే ఫాదర్ మదర్ లేరు, ఆ అమ్మాయి ఇంట్లో ఉంటుంది. సింగిల్గా ఉండడం వల్ల ఏం చేసిందంటే హౌస్ లాక్ చేసుకొని వాళ్ళ ఫ్రెండ్ ఇంటి ఆపోజిట్లో వాళ్ళ ఫ్రెండ్ ఇల్లు ఉంటే రోజు అంతే ఆవిడ వెళ్ళి పడుకోవడం, మళ్ళీ మరుసటి రోజు మార్నింగ్ వచ్చి చూసుకుంది. ఆ రోజు కూడా అదే విధంగా చూస్తే మొత్తం ఇల్లంతా చంద్రవందరగా ఉండి దొంగతనం జరిగింది అనేది ఆ అమ్మాయి ఐడెంటిఫై చేసి గోపాలపట్నం పోలీసులకి అప్రోచ్ అవ్వడం జరిగింది. తర్వాత క్లూస్ టీము, తర్వాత పోలీస్కి సంబంధించిన క్లూస్ టీము ఇంపార్టెంట్గా మా ఇన్వెస్టిగేషన్కి సంబంధించింది ఏవైతే ఉంటుందో వాళ్ళందరినీ తీసుకొని సీన్ విజిట్ చేయడం జరిగింది ఫస్ట్. ఆ తర్వాత క్రైమ్ రిజిస్ట్రేషన్ చేశారు 144/2026 అని. దీని మీద కేసు నమోదు చేసిన తర్వాత సిపి గారు, మా డీసీపీ గారు, సిపి శంకరవృతి బాగ్చి గారు,
మా లతా మాధురి మేడం గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇమీడియట్లీ క్యాచ్ చేయాలనేసి దాని మీద వెస్ట్ సబ్ డివిజన్ క్రైమ్స్ ఇన్స్పెక్టర్ చంద్రమౌళి గారికి ఆధ్వర్యంలో ఒక టీం ఫామ్ చేసుకొని ఈ కేసుని ఏదో ఒక విధంగా డిటెక్ట్ చేయాలి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఇవి కొన్ని క్లూస్ ఉన్నాయి. ఆ క్లూస్ ఆధారం చేసుకొని టీమ్స్ ఫామ్ చేసుకొని అతను చాలా హార్డ్ వర్క్ చేశాడు. హార్డ్ వర్క్ చేసేటప్పటికి ఒక ఎక్స్ కన్విక్ట్, ఇతను కూడా ఇంతకుముందు పాత నేరస్తుడే, నూనె కృష్ణ అని చెప్పి, ఇతను మల్కాపురం ఏరియా వాడు, నూనెల కృష్ణ అని. ఇతను సుమారు 30-40 కేసుల్లో ఇతను ముద్దాయి. గతంలో కూడా ఇతను చాలాసార్లు జైలుకి వెళ్ళాడు. రీసెంట్గా కూడా ఈ అఫెన్స్కి ముందు ఒక 20 రోజుల ముందే అతను జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. మళ్ళీ ఎవరెవరు ఇలాంటి ఛాన్స్ ఉంది అని చెప్పి ఆయన ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈయన్ని విజయనగరంలో క్యాచ్ చేశారు. క్యాచ్ చేసి పట్టుకొని వచ్చి పోలీసు దీంట్లో ఇంట్రాగేట్ చేసిన తర్వాత అతను చెప్పింది ఏంటంటే ఈ గోల్డ్ని అతను సేల్ చేయడం కానీ ఎవరికైనా తాకట్టు పెట్టడం కానీ చేయలేదు. ఒక భూమిలో పాతేసి అట్టే పెట్టుకున్నాడు అనమాట. అంటే పోలీసు వారు అఫెన్స్ జరిగిన వెంటనే గోల్డ్ షాపుల దగ్గర అక్కడ ఇక్కడ తిరుగుతారు. ఇప్పుడు మనం సేల్ చేయడం అంత శ్రేయస్కరం కాదని ఒక దగ్గర పెట్టుకున్నాడు. అతను ఇంట్రాగేషన్ చేసిన మీదట అతను ఏం చెప్పాడంటే ఈ నేరంతో పాటు ఇంకొక నేరం కూడా చెప్పాడు. ఆ నేరంలో కూడా తన ముద్దాయి. ఈ నేరంతో పాటు ఇంకొక నేరం కూడా చెప్పాడు. ఆ నేరం గాజువాక పోలీస్ స్టేషన్కి సంబంధించింది. అక్కడ కూడా ఒక క్రైమ్ రిజిస్టర్ చేసి ఉన్నది. ఇది ప్రాపర్టీ కొంచెం తక్కువ. ఈ ప్రాపర్టీ గోపాలపట్నంకి సంబంధించి ఎక్కువ కనుక వీళ్ళు గోపాలపట్నం పోలీసే క్యాచ్ చేశారు కాబట్టి ఇక్కడ పెట్టడం జరిగింది. దానిలో ఒక జత బంగారం చెవులీలు, ఒక జత చెవిదిద్దులు, 3 బంగారం ఉంగరాలు, ఒక 1.5 తులమే గాజువాకు సంబంధించింది. మిగతావి ఇవన్నీ కూడా సుమారు ఆ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం 8 తులాలు 10 తులాలు ఇవ్వడం జరిగింది. ఆ అమ్మాయి ఆ 10 తులాలు ఈ కంప్లైంట్లో ఇవ్వడం జరిగింది. ఇది ఇంపార్టెంట్ ఏంటంటే ఇవి 2 గోల్డ్ బిస్కెట్స్. ఇది 20 గ్రామ్స్, ఇది 20 గ్రామ్స్. ఈ 2 గోల్డ్ బిస్కెట్స్, దుబాయ్కి సంబంధించిన గోల్డ్ బిస్కెట్స్ అన్నమాట. ఈ ఐటమ్స్ అన్నీ కూడా ఇంటాక్ట్, అంటే ఏది కూడా ప్రాపర్టీని సేల్ చేయడం కానీ తాకట్టు పెట్టడం కానీ జరగలేదు కనుక వాళ్ళు ఇంటాక్ట్ ప్రాపర్టీ దొరికింది. యాజ్ ఇట్ ఈస్గా ఇది సిపి గారి చేతుల మీదుగా వాళ్ళకి బాధితులు ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో అమ్మాయికి సిపి గారి చేతుల మీదుగా ప్రతి నెల మీకు తెలుసు కదా మేళా నిర్వహిస్తారు కదా, ఆ మేళాలో వీళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. కొంచెం మెయిన్ ఏంటంటే మనం అబ్జర్వ్ చేస్తున్నది డోర్స్ సరిగ్గా లాక్ చేయకుండా వెళ్ళిపోవడం, డోర్ దగ్గరికి వేసి ఏదైనా వేరే పనులు ఉంటాయి కదా, వ్యవసాయ పనులు కావచ్చు, లేకపోతే ఏదైనా ఇంకొక ఇల్లు కట్టడం, అక్కడికి డోర్ దగ్గరికి వేసుకొని వెళ్ళిపోతుంటారు అన్నమాట. వెళ్ళిపోతే అటు నుంచి వచ్చేటప్పటికి ఇంట్లో ఐటమ్స్ లేవు, పోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవి ఉండాలంటే ఖచ్చితంగా వాళ్ళు కొంచెం లాక్స్ ప్రాపర్గా వేయడం, ఈ ప్రాపర్టీని కొంచెం సేఫ్ దీంట్లో జాగ్రత్తగా పెట్టుకోవడం అనేది 100% ప్రజలందరూ పాటించాలి మీ ద్వారా. అదొకటి. నెక్స్ట్ ఏంటంటే సిపి సార్ చెప్పింది హైయెస్ట్ సీసీ కెమెరాస్ డెన్సిటీ, సీసీ కెమెరా డెన్సిటీ పెంచితే క్రైమ్ మాకు చాలా ఈజీ అవుతుంది. ఇప్పటికీ మన సిటీలో 7,000 వరకు మనం కొన్ని ఐడెంటిఫై చేసాం. ఇంకా కొన్ని వేల పెట్టవచ్చు కనుక దాన్ని పెట్టి పూర్వం అంటే ఇంతకుముందు సీసీ కెమెరాల కాస్ట్ చాలా ఎక్కువ ఉండి మామూలు మధ్యవర్తి తరగతి కూడా కొనలేని పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు చాలా తక్కువ 3,000కి 2,500 కూడా కెమెరాస్ వస్తున్నాయి. కాబట్టి మీ ద్వారా అదొక విజ్ఞప్తి, తక్కువలోనైనా 1-2 కెమెరాలు పెట్టుకుంటే ఆ ఇంటికి సేఫ్గా ఉండడం, ఆ ఇంట్లోకి ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అనేది మినిమం మనకి తెలిసే అవకాశాలు ఉంటాయి. ఈ టెక్నాలజీని కూడా వాడితే క్రైమ్ని కంట్రోల్ చేయడమే కాకుండా పోలీసు వారికి సహకరించడం కూడా ఉంటుంది. అది ప్రజలందరికీ కూడా అది విజ్ఞప్తి అన్నమాట.